10-11 వయస్సులో ఎవరైనా ఏం చేస్తారు? ఓ పక్క చదువు, మరో పక్క ఆటలే వారి జీవితం. అంతే కదా? కానీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆకర్షణ అందుకు భిన్నంగా ఆలోచించింది. పుస్తకాలతో తాను నేస్తం చేస్తూనే మరికొందరికి వాటిని చేరువ చేసేందుకు కృషి చేయాలని సంకల్పించింది. 25 మినీ లైబ్రరీస్ నెలకొల్పాలనే లక్ష్యాన్ని మనస్సు పుస్తకంలో రాసుకుంది. తమిళనాడుకు చెందిన ఆకర్షణ తండ్రి సతీష్ కుమార్ జగదీశన్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ హైదరాబాద్ సనత్ నగర్లో స్థిరపడ్డారు. 2021లో ఆయన కుమార్తె ఆకర్షణతో కలిసి హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు ఆహారాన్ని పంపిణీ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్క కలర్ బుక్ ఉందా, నాకు పెయింటింగ్ అంటే ఇష్టం అని అక్కడున్న ఓ బాలుడు అడగడం ఆ చిన్నారిలో కొత్త ఆలోచన కలిగేలా చేసింది. ఆ బాలుడి కోరిక నెరవేర్చడంతో పాటు అక్కడికి వచ్చే రోగులకు ఉపయోగపడేలా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. తోటి విద్యార్థులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, అపార్ట్మెంట్ వాసుల నుంచి పుస్తకాలు సేకరించడం ప్రారంభించింది. 2021లో ఎంఎన్జే ఆసుపత్రిలో 1036 పుస్తకాలతో తొలి గ్రంథాలయాన్ని నెలకొల్పింది. అక్కడితో ఆగిపోకుండా ఇప్పటి వరకు తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో పలు పోలీస్ స్టేషన్లు, జైళ్లు, జువైనల్ హోంలు, ఆసుపత్రులు, అనాథాశ్రయాలు, బస్టాపులు, పాఠశాలల్లో 23 మినీ గ్రంథాలయాలను నెలకొల్పింది. వాటిలో 15,100 పుస్తకాలను సమకూర్చింది. 24వ లైబ్రరీని సైదాబాద్లోని జువైనల్ హోంలో జూలై 15న ఏర్పాటు చేయబోతోంది. అలాగే 25వ లైబ్రరీని మధురానగర్ మెట్రో స్టేషన్లో ప్రారంభించాలనుకుంటోంది. ఆ ప్రారంభ కార్యక్రమానికి వస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. 25వ లైబ్రరీని తన చేతుల మీదుగా ప్రారంభిస్తానని ప్రధాని మోడీ కూడా హామీ ఇచ్చారు. చిన్న వయసులోనే ఇంతటి సేవ చేస్తున్న ఆకర్షణని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.